హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కాంచీపురంలో ఉన్నటువంటి కైలాసనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది ఓపెన్గా ఉన్నటువంటి నంది. అక్కడ ఎదురుగా మనకి టెంపుల్ అయితే ఉంది. మీకు నేను మొత్తం అన్నీ చూపిస్తా. ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఏంటి అనేది మొత్తం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. వీడియో అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇది ఓపెన్గా ఉన్నటువంటి నంది మీరు చూస్తున్నారు కదా. అక్కడ మనకి బ్యాక్ సైడ్ నంది ఉంది కదా. ఈ నందికి కొంచెం ఇటువైపు నా బ్యాక్ సైడ్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇది ఒక కొలను. ఈ కొలను కూడా అప్పుడు నిర్మించిందే, దాదాపుగా 1500 సంవత్సరాల క్రితం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కొలను. ప్రజెంట్ ఇది యూజ్లో లేదు. దీనికి ఎదురుగా మనకు చూసుకుంటే మెయిన్ టెంపుల్ ఉంది. ఈ మెయిన్ టెంపుల్ నీకు చూపిస్తారండి. ఓకే, మనం టెంపుల్ ముందు చూసుకుంటే చిన్న చిన్న మండపాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 మండపాలు ఉన్నాయి మొత్తం. ఈ మండపాల్లో కూడా మనకు చూసుకున్నట్లయితే చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయి. చూసారా మీరు? కొంచెం జూమ్. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్కలా ఉంటుంది ప్రతి మండపంలో కూడా. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకున్నట్లయితే శివపార్వతుల యొక్క ప్రతిమలు కూడా ఉన్నాయి. వాళ్ళు శాండ్ స్టోన్తోనే మొత్తం చెక్కారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వాళ్ళు శాండ్ స్టోన్ అనేది పోయిన తర్వాత వాళ్ళు ఇటుకతో చేశారు, కానీ మొత్తం నిలబడట్లేదు. ఈ శివలింగం చూడండి, ఇది కొంచెం వెరైటీ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్. ఇది బ్యాక్ సైడ్ మళ్ళీ శిల్పకళ మీకు కనిపిస్తుంది. మొత్తం శాండ్ స్టోన్. అది ఇది చూడొచ్చు, ఇదంతా శాండ్ స్టోన్. ఇది చూస్తున్నారు కదా. ఇందులో శివలింగం ఉండేది, బట్ ప్రజెంట్ లేదు, ఎందుకో మరి తెలియదు మనకి. పక్కన శివలింగం ఉంది, పక్కన ఇందులో కూడా శివలింగం ఉంది, కాకపోతే ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయిపోతుంది పూర్తిగా. ఈ శివలింగం బాగుంది ఇక్కడ ఉండే దాంట్లో. మీకు మొత్తంగా ఇది మొత్తం చాలా ఓల్డ్, దగ్గర దగ్గర 1500 సంవత్సరాల క్రితం మనకి దీన్ని నిర్మించారంటే మనం నమ్మలేం. చుట్టూ గార్డెన్, ఇదంతా కూడా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా గార్డెన్ అంతా కూడా. అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే మనం లోనికి వెళ్దాం. లోనికి వెళ్ళగానే ఇక్కడ ఒక తలుపు అయితే ఉంది. దీన్ని అయితే మనకి ఓపెన్ చేయరంట. బాగుంది. ఇది చూడొచ్చు, ఇక్కడ డ్యామేజ్ని వాళ్ళు పూడ్చడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, కానీ అది నిలబడడం లేదు వీటిపైన, ఎందుకంటే ఇది శాండ్ స్టోన్ కాబట్టి నిలబడడం లేదు. టెంపుల్లో మనకి చూసుకున్నట్లయితే సింహం రూపంలో ఉండే పిల్లర్స్ ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. మీరు చూడొచ్చు, మొత్తం సింహాన్ని పోలిన పిల్లర్సే ఎక్కువ ఉంటాయి. శిల్పకళ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి దగ్గర మనకి శిల్పకళ కనిపిస్తూనే ఉంటుంది. చూడండి, చూసుకున్నట్లయితే ప్రతి పిల్లర్ కూడా సింహంతో ఉంది. చూసారా మీరు? సింహం రూపంలో శాండ్ స్టోన్ పోతుంది. చేతులు అయితే వేయొద్దు అస్సలు. అండ్ రెండోది మీకు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడా ఒక చిన్న ఖాళీ అయితే ఉంది లోన. ఈ ఖాళీ దేనికంటే మునులు తపస్సు చేసుకోవడానికి ఈ ఖాళీ ప్రదేశాన్ని ఉంచారు, అంటే ఎటువంటి డిస్టర్బ్ లేకుండా. ఇప్పుడు మీరు అందులోకి వెళ్ళారనుకోండి, అందులోకి వెళ్తే మీకు ఎటువంటి డిస్టర్బ్ ఏమీ ఉండదు అనమాట. దానివల్ల ఇది మీకు కన్స్ట్రక్ట్ చేశారు అప్పటి వాళ్ళు. టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మరియు సాయంత్రం 4 నుంచి 6:30 వరకు. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇప్పుడే దర్శనం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా దర్శనంకి వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళి వచ్చేసి ఆల్రెడీ. మీరు ఎప్పుడైనా శిల్పకళ చూడాలనుకుంటే మీరు ఈ టెంపుల్కి వచ్చేయండి. శిల్పకళ అమోఘంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రతి శిల్పాన్ని వివరించాలంటే ఒక రోజంతా సరిపోతుంది. అన్ని శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ శిల్పం కానీ ఇది వివరించాలంటే మాత్రం మనకి ఒక రోజంతా కూడా సరిపోదు. అన్ని శిల్పాలు ఉన్నాయి. ఇటువైపు ఉన్న శిల్పాలు పెద్దగా డ్యామేజ్ కాలేదు, చాలా బాగున్నాయి శిల్పాలు అయితే. ఇది ఎగ్జాక్ట్గా గుడికి బ్యాక్ సైడ్ ఉన్న శిల్పం. చూడండి ఇది ఎంత బాగుందో. చూడండి
ఎంత డీటెయిలింగ్గా వాళ్ళు చెక్కారనేది మనకే కనిపిస్తుంది. ఇటుపక్క అటుపక్క అంటే కుడివైపు ఎడమవైపు రెండు వైపు కూడా శిల్పాలు, శివపార్వతుల యొక్క రూపాలు ఒక్కొక్కటి ఒక్కోలా చెక్కారు. మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నంది అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది పైది. మొత్తం ఎక్కడ చూసినా సరే సింహాలు అనేవి ఉంటాయి. పల్లవులు అనేవాళ్ళు సింహాలకి బాగా ఇష్టం అనమాట, పల్లవులకి. అందుకే వీళ్ళు ఎక్కువగా సింహం అనేదే వీళ్ళు చేశారు ఎక్కువ. యాక్చువల్గా వీటికి పెయింటింగ్స్ కూడా ఉండేవి కానీ పోయాయి. మీరు చూడండి, మనం 1500 సంవత్సరాల క్రితం చెక్కబడిన శిల్పాల దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా అయితే మీరు కాంచీపురానికి అయితే రావాల్సి ఉంటుంది. చాలా బాగుంటాయి. ఓకే, నేను ఈవినింగ్ రావడం వల్ల అప్పుడే నైట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం పూర్తిగా. డిస్క్రిప్షన్లో మీకు అన్నీ కూడా చెప్తా. ట్రైన్ ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తా, చూడండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బాయ్.